కూడా తయారు చేయుచున్న దినములలో సువార్త ప్రకటించాడంట. హలో, కానీ ఒక్కరు కూడా రాలే. జంతువులు వచ్చాయి కానీ మనిషి రాలేదు. దేవుడు అసలు అక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఒక్క మాటకు జంతువులన్నీ వచ్చేసినాయి. కానీ నోవహు కొన్ని సంవత్సరాలు తయారు చేశాడంట ఓడను. ఒక్క మనిషి కూడా మారుమనసు పొందలేదు. జంతువులన్నీ వచ్చేసినాయి. నోవహుతో దేవుడు అంటున్నాడు, నీవు నీ కుటుంబం అంతా ఓడలోనికి వెళ్ళిపోండి, టైం అయిపోయింది, కృపకాలం అయిపోయింది, మూసేస్తున్నాను ద్వారాన్ని. అంతే. దేవుడు ఇచ్చిన సమయాన్ని ప్రజలు వినియోగించుకోలేదు. ఆ ఓడలోనికి వెళ్ళగానే దేవుడు తలుపు మూసేశాడు, ఆకాశపు తలుపులు తెరిచాడు, భూమి యొక్క అగాధాలు కూడా తెరిచాడంట. అగాధం యొక్క ఊటలు. మీకు విషయం తెలుసా? ఈ జలప్రలయం అంటే పైనుంచి మాత్రమే కాదు, కింది నుంచి కూడా